మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే జిల్లా కలెక్టర్ వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి. ఒకసారి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడిద్దాం. మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియపై ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ఏంటి అనే కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలెక్టర్ గారు దీనిపై ఏం చెప్తారు? ప్రధానంగా ఓటర్ లిస్ట్ నుంచి మొదలుకొని ప్రతిదీ స్క్రూటినీ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కలెక్టర్ గారు మాట్లాడదాం. ఎట్లుంది సార్, ఏంటి, ఎట్లా కొనసాగుతుంది? సో నిన్నటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పీస్ఫుల్గా నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నాయి. మన లక్షటిపేటలో పాత ఎంపీడీఓ ఆఫీస్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కొంచెం పెద్దగా ఉన్నాయి, 36 ఉన్నారు, 60 వార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఐడిఓసిలో మంచిగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు బెల్లంపల్లి మున్సిపాలిటీ ఆఫీస్లో, కైతన్పల్లిలో అక్కడ ఉన్న క్లబ్లో అండ్ చెన్నూరులో సాదిఖానాలో నామినేషన్ పీస్ఫుల్గా జరుగుతున్నాయి. అందరూ అభ్యర్థులు ఎవరైనా పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని చోట్ల హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటుంది అంటే మా వాళ్ళు వెంటనే డౌట్ క్లియర్ చేస్తున్నారు. మొత్తం ఎలక్ట్రల్ రోల్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇమీడియట్గా చెప్తారు. ప్రపోజర్ కోసం, క్యాండిడేట్ కోసం వాళ్ళు మొత్తం చెక్ చేసి చెప్తారు. దాంతోపాటు నో డ్యూస్ సంబంధించిన కూడా స్పెషల్గా పర్సన్స్కి పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈసారి మొత్తం ప్రక్రియ సీసీటీవీ కెమెరా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మా దగ్గర అన్ని రకాల రికార్డు ఉంటుంది. సో ఎవరైనా ఏ టైంకి వచ్చారు, వాళ్ళు లేట్ అయ్యారా లేదా అన్నీ మనం చూసుకొని దానికి సంబంధించి చేస్తున్నారు. రేపు 3 o'clock లాస్ట్ డేట్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ ఉన్నాయి. రేపు 5 o'clock లాస్ట్ నామినేషన్కి టైం ఉన్నాయి. రేపు 5 o'clock వరకు రికగ్నైజ్ పొలిటికల్ పార్టీకి మనకి ఫామ్ ఏ రావాల్సింది. ఫామ్ బి 3rd February 3 o'clock వరకు రావచ్చు, లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్ వరకు. అండ్ అందరూ ఎవరైనా పార్టీ పరంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే రేపు 5 o'clock వరకు మా దగ్గర కలెక్టర్ దగ్గర ఫామ్ ఏ సబ్మిట్ చేయాలి. అండ్ ఫామ్ బి 3rd February లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్ 3 o'clock వరకు సబ్మిట్ చేయాల్సింది. అన్ని రకాల ఏ పేపర్ కావాలి అంటే అందరూ మొత్తం గైడ్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎలాంటిగా ప్రాబ్లమ్స్ రాలేదు. ఆ ఏరియాలో నామినేషన్ పేపర్ ఇవ్వడం జరుగుతున్నాయి. సో నామినేషన్ పేపర్ తీసుకొని వాళ్ళు మంచిగా నింపాలి. ఇక్కడ హెల్ప్ డెస్క్లో చూపించి లోపల వెళ్ళి నామినేషన్ ఫైల్ చేయాల్సింది. అక్కడ గేట్ దగ్గర కూడా సఫిషియెంట్ బందోబస్తు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు పీస్ఫుల్గా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎట్లుంది సార్? అంటే వార్డులలో కొంత ఓట్లు వేరే వార్డులకు జంబ్లింగ్ అయినాయని చెప్తున్నారు. ఈ అంశం ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? ఈ అంశంలో ఎటువంటి పరిశీలన జరుగుతుంది ఏంటి? సో ఆల్రెడీ దానికి సంబంధించిన ఆ టైంకి కూడా చెప్పడం జరిగింది. పబ్లిసిటీ కూడా ఏ వార్డులో ఉన్నారు, వేరే వార్డులో పోయింది అంటే మనం దానికోసం డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ చేశాము. ఆ టైం వరకు మాకు ఐ థింక్ దాదాపు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 40-50 అది ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. ఆ ఆబ్జెక్షన్స్ అన్నిటికీ మనం స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేసి డిస్పోజ్ చేసాము. ఎక్కడ నిజమే వేరే వార్డులో పోయింది అంటే దానికి మనం సరిగా చేసేసి 16th డ్రాఫ్ట్ ఫైనల్ రూల్ పబ్లిష్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ రూల్ చేంజ్ చేయడానికి లేవు. సో కాబట్టి ఇప్పుడు ఉన్న ఫైనల్ రూల్ మీదే మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది. చివరిగా ఒక విషయం చెప్పండి సార్, స్క్రూటినీ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? అభ్యర్థులకు నామినేషన్ వేసేవారికి జిల్లా కలెక్టర్గా మీరు ఏం చెప్తారు? స్క్రూటినీ ఎల్లుండి అవుతుంది. స్క్రూటినీలో నేను మళ్ళీ చెప్తున్నాను, స్క్రూటినీ చిన్న మిస్టేక్స్ తోటి రిజెక్ట్ చేయడానికి అవకాశం లేవు. మేజర్గా రిజెక్షన్ ఎట్లా జరుగుతుంది అంటే కరెక్ట్గా ప్రపోజర్ ఉండరు, కరెక్ట్గా వాళ్ళు ఇక్కడికి ఓటర్ లేవు, ఆర్ నామినేషన్ పేపర్లో సంతకం చేయలేదు, అట్లా ఉన్న దానికి సంబంధించిన మాత్రమే మేజర్గా రిజెక్షన్ జరుగుతుంది. సో నార్మల్గా ఎవరైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఒక్కసారి హెల్ప్ డెస్క్ దగ్గర చూపించి నామినేషన్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా రిజెక్ట్ కావు. ఎల్లుండి స్క్రూటినీ అయిపోయిన తర్వాత వ్యాలిడేట్ నామినేటెడ్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారో దానికి లిస్ట్ కూడా మనం ప్రకటించి దాని తర్వాత వాళ్ళు అందరికీ పార్టీ పరంగా ఫామ్ బి ఎవరెవరికి వస్తుంది దానికి గుర్తు అలాట్ చేసేసి విత్డ్రావల్ అయిపోయిన తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తాము. సో ఎలాంటిగా సందేహాలు లేవు. మనం పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్ వేలో ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈసారి అన్నీ ఏమైనా జరుగుతున్నాయంటే అన్నీ విదిన్ ద లిమిట్ ఆఫ్ సీసీటీవీ కెమెరా మాత్రమే జరుగుతున్నాయి. సో అన్నీ మనం సేఫ్ చేసి ఉంటాము.
ఎప్పుడైనా దానికి ఏమైనా ప్రూఫ్ సంబంధించిన ఇష్యూ అయితే అంటే ఆ టైంకి సీసీటీవీ కెమెరా కూడా దానికి ప్రూఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఇది సార్ అంతా కూడా సీసీటీవీ లైజనింగ్ ఆధ్వర్యంలో జరగబోతుందని జిల్లా కలెక్టర్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడింది. అయితే స్క్రూటినీ ప్రక్రియ మనం ఒకసారి చూసినట్టు కనుక అయితే నిన్న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. 28, 29, 30 తేదీలో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అనంతరం 31 తేదీన స్క్రూటినీ ఉండబోతుంది. 11వ తేదీ పోలింగ్ ఉండబోతుంది. 13వ తేదీన కౌంటింగ్ ఉండబోతుంది. 16వ తేదీన ఎవరైతే మేయర్ స్థాయి అయితే మేయరు లేదంటే మున్సిపల్ చైర్పర్సన్ దాంతోపాటు వైస్ చైర్పర్సన్ డిక్లరేషన్ ఉండబోతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు. అయితే చాలా క్లియర్గా ఈసారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలు ఆర్టీవీతో చెప్పే ప్రయత్నం చేశారు. మైనర్ మిస్టేక్స్తో ఎక్కడ కూడా రిజెక్షన్ ఉండదు. ఈసారి ఒకవేళ కనుక ప్రపోజల్ కాబట్టి ప్రపోజల్ లేదా ఇతరత్ర ప్రధాన కారణాలు ఉంటే పక్కాగా రిజెక్షన్ ఉంటుందని జిల్లా కలెక్టర్ చెబుతూనే దీనిపై ఈసారి అంతా కూడా సీసీటీవీల లైజనింగ్లో ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అందరూ సహకరించాలి. ముఖ్యంగా ఎవరైనా నామినేషన్లు వేసే వాళ్ళు ఉంటే వాళ్ళు నేరుగా హెల్ప్ డెస్క్ ఉంటుంది, హెల్ప్ డెస్క్ సంప్రదించవచ్చు, ప్రక్రియ తెలుసుకోవచ్చు, విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి చూసినట్టు కనుకైతే నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీతో పాటు బైన్సా మున్సిపాలిటీ కూడా ఉంది. ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీ కూడా ఉంది. ఆదిలాబాద్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు కొమరం భీం ఆసిఫాబాద్లో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్నగర్ కూడా ఎన్నికలు కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు ఉన్నాయి. ఇటు మంచిర్యాలలో ప్రధానంగా లక్షడిపేట్, మంచిర్యాల్ కార్పొరేషన్, అటు బెల్లంపల్లి, క్యాతనపల్లి, బెల్లంపల్లి, చెన్నూరు మున్సిపల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ అన్నిటికి గాను ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల స్వీకరణ ఏ విధంగా ఉంటుందో కూడా ప్రధానంగా అవగాహన కల్పించే ప్రయత్నం గతంలోనే చేశారు. పలు పార్టీల ఆధ్వర్యంలో పలు అంశాలపై డిస్కషన్ జరిగింది. దీంతోపాటు వార్డులలో ఓట్ల తారుమారు అంశంలో కూడా గతంలో మేము ఆబ్జెక్షన్స్ కోరాం. ఆ అంశంలో ఆ సమయం దాటిపోయింది. ఇప్పుడు ఏం చేయలేమని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. 4 జిల్లాల్లో ఈ అంశంలో ప్రధానంగా ఈసారి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలోనే ఎవరిని రానియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. గొడవలు జరగకుండా జాగ్రత్త పడే ప్రయత్నం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు జిల్లా అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ చెప్పిన విధంగా ఈసారి ఎక్కడ ప్రలోభాలకు లోను కాకుండా 50,000కు మించకుండా డబ్బులు క్యారీ చేసే విధంగా చూసుకోవాలి. మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నామినేషన్ల ప్రక్రియ మంచిర్యాల జిల్లాలో సజావుగా కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఓటు స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.